మరి ఈ సమయంలో చదవబడినటువంటి పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 13. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరీవతి లెమ్ము రమ్ము. ఈ లెమ్ము రమ్ము అనే మాట 11వ వచనంలో కూడా మనము చూడగలుగుతాం. అయితే పిల్లరా, ఆయన లెమ్ము రమ్ము అని ఎప్పుడు పిలుస్తాడు అని మనం ఆలోచిస్తే, మనం ధ్యానిస్తున్నటువంటి ఆ వచనాల యొక్క నేపథ్యం, సందర్భం దేనికి సంబంధించిందంటే, యేసు 2వ రాకడలో ఆ ముందుగా భూమి మీద తన సంఘము ఏ విధమైన పరిస్థితుల్లో ఉంటుంది అనేది తెలియజేస్తున్నాడు. కనుక ఎలాగా అని ఎప్పుడు రమ్మంటాడు అంటే, భూమి మీద కడవరి వర్షం అంటే పరిశుద్ధాత్మ కడవరి వర్షం కురిసిన తరువాత రా అంటాడు ఆయన. తర్వాత రెండో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఆధ్యాత్మిక వసంతకాలం, వసంత ఋతువు, ఆధ్యాత్మిక వసంత ఋతువు. వసంత ఋతువులు ఏం జరుగుతుందండి? చెట్లన్నీ చిగురించి పూతకొస్తాయి. అలాగే ఈ ఆధ్యాత్మిక వసంత ఋతువు కాలంలో సంఘాలన్నీ పూత పడతాయి. దేవుని స్తోత్రం. అప్పుడు లెమ్ము రమ్ము అంటాడు. పూతపట్టి చెట్లు ఉన్నాయి అనుకుంటే ఫలించడానికి సిద్ధముగా ఉన్నాయి అని అర్థం. ప్రియులారా, ఇంకా మూడవదిగా ఆయన రమ్ము అని ఎప్పుడు అంటాడంటే, ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా ఉజ్జీవాన్ని అనుభవించినప్పుడు. తద్వారా ఏం జరుగుతుందండి? ప్రతి విశ్వాసి ఉజ్జీవాన్ని అనుభవిస్తారు కదా, పరిశుద్ధాత్మ వర్షపు కుమ్మరింపు ద్వారా. ప్రతి విశ్వాసి ఉజ్జీవింపబడిన తర్వాత వాళ్ళు ఏమని చేస్తారని చెప్పుకున్నాం? పిట్టలు కోలాహలము చేస్తారు, అంటే సువార్త ప్రకటిస్తారు. సువార్తే నా ధ్యేయం, సువార్త చెప్పకుండా నేను బ్రతకలేను అని ప్రతి విశ్వాసి తన మట్టుకు తానే అనుకుంటాడు. సువార్త చెప్పకుండా వారు ఉండలేరు. దేవుని స్తోత్రం. అప్పుడు రమ్ము అంటాడు. కడవరి కాల ఉజ్జీవం కదా, రమ్ము అంటాడు. అందుకే రమ్ము అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఇంకో విషయం, అప్పటి కాలపు సంఘానికి ఆధ్యాత్మిక పరీక్ష జరుగుద్ది. ఏంటంటే, ఈ వ్యక్తులు అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త సాతాను, వాడి ప్రభుత్వం క్రైస్తవులకు, విశ్వాసులకు పెడుతున్న హింసలకు వీళ్ళు తట్టుకుంటారా లేక తట్టుకోలేకుండా భ్రష్టులైపోతారా అని ఒక పరీక్ష. ఆ స్థితిలో చాలామంది విశ్వాసులు తొట్టుపడి సర్వనాశనం కాకుండా ఉండడానికి దేవుడు ఒక మహత్తరమైన కార్యం చేస్తాడు అని మనం చెప్పుకున్నాం. అదేంటంటే, నాశనం కాకుండా విశ్వాసును కాపాడే పని దేవుడే. మన దేశంలో పావుర స్వరము వినబడుచున్నది. అంటే వినూత్న రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని సార్వత్రిక సంఘాన్ని అంతటికీ కూడా తెలియజేసి రక్షిస్తాడు, కాపాడుతాడు, నిలబడతాడు. అప్పుడు ఆయన స్వరం వినబడుతూ ఉండగానే రమ్ము లెమ్ము అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆ విషయాన్ని మనం అందుకే 13వ అధ్యాయంలోను, క్షమించారు 13వ వచనంలోను 11వ వచనంలో కూడా లెమ్ము రమ్ము అనే విషయాన్ని, ఎందుకు రమ్మంటాడు, ఎప్పుడు రమ్మంటాడనే విషయానికి మనం ఇంతవరకు చెప్పుకున్నాం. అయితే పిల్లరా గమనించండి, ఇక్కడ అంజూరపు కాయలు పక్వమగుచున్నవి అన్నాడు ఆయన. అవునా? అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు ఏమవుతున్నాయట? పూతపట్టి సువాసన. హల్లెలూయా. ఇతకి ఈ అంజూరపు చెట్టు పక్వమగుట అనే విషయాన్ని మనం ఏ విధంగా తెలుసుకుంటాం? ఈ రెండు ఒక్కలాగానే కనబడుతుంది, అయినా చిన్న భేదం ఉంది. చిన్న భేదమే. రెండు ఒక సందర్భానికి సంబంధించింది, పూత పట్టడం, తర్వాత కాయలు ఫలాలు ఫలించడం కదా. కానీ చిన్న తేడా అక్కడ కనబడుతుంది, చిన్న భేదం. ఏంటి భేదం మనం కనిపెట్టాలంటే, లూకా సువార్త 13వ అధ్యాయము
6 వచనాన్ని చూస్తే చదవండి. లూకాసు వార్త లూకాసు వార్త 13:6. ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో, అవును, చాలు చాలు చాలు. అక్కడ ఈ ఉపమానములో తోట యజమాని దేవుడు, అవునా? తోట యజమాని దేవుడు. అక్కడ యజమాని వచ్చి దేన్నండి వెతుకుతున్నారు? అక్కడ సువిశాలమైనటువంటి ద్రాక్ష తోట ఉంది, కానీ దాన్ని ఫలాల కొరకు యజమాని అడగలే. చాలా సువిశాలమైన ద్రాక్ష తోట, అందులో ఫలాల కోసం ఆయన అడగట్లే. కానీ అక్కడ అంజూరపు చెట్టు ఒకటి ఉంది, ఆ ఫలాలు మాత్రమే కావాలనుకొని వెళ్తున్నాడు, లెక్క అడుగుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ సందర్భాన్ని, ఆ ఉపమాన సందర్భాన్ని ఇప్పుడు ఈ పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 13 వచనాన్ని కలిపి చూస్తే అర్థం మనకి వస్తుంది. హల్లెలూయా. అంటే అంజూరపు కాయలు పక్వమగుట అని అంటే పిల్లారా ఏంటంటే, అంజూరపు చెట్టు అనగా విశ్వాసి. ఎవరండి? విశ్వాసి అన్నమాట. ద్రాక్ష తోట అనగా క్రీస్తు సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ప్రతి వాడు దేవునికి లెక్క అప్పజెప్పవలసినటువంటి టైము ఒకటి ఉంది. ఆయన అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ఫలాలు వెతికాడు, అవునా? అంజూరపు చెట్టు అంటే ఎవరు? మనమే. సంఘం ఎత్తబడేటప్పుడు దేవుడు లెక్క అడుగుతాడా లేదా? అందరినీ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడాల్సిందే. కాబట్టి అంజూరపు చెట్టట పక్వమగుచున్నది అంటే దేవుడు మనము ఫలించే ఫలాలను ఆయన లెక్క అడుగుతాడన్నమాట. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. 14:12 రోమాపత్రిక. ప్రతి నాలుకయు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? మనలో ప్రతివాడు దేవునికి లెక్కప్పచెప్పాలట. ప్రతివాడు. అక్కడ మీరు గమనించినట్లయితే సువిశాలమైన ద్రాక్ష తోట ఉంది, కానీ యజమాని అంజూరపు చెట్టు దగ్గరికి మాత్రమే వచ్చి ఫలాలు వెతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసులు ఒక సమూహంగా వ్యవహరించబడినప్పుడు దేవుడు దాని ద్రాక్ష తోట అంటాడు. అర్థమైందండి ఈ మాట? విశ్వాసులు ఒక సమూహంగా ఆయన వ్యవహరించినప్పుడు ఇదంతా దేవుని తోట, ద్రాక్ష తోట అంటాడు. కానీ వ్యక్తిగత స్థాయిలో ఒక విశ్వాసం దర్శించినప్పుడు ఇతడు అంజూరపు చెట్టు, ఈమె అంజూరపు చెట్టు అంటాడు. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ యజమాని, తండ్రి అయిన దేవుడు ఫలాలు ద్రాక్ష తోటలోని కనిపెడుతున్నాడా, లేదా అంజూరపు చెట్టు ఫలాలు వెతుకుతున్నాడా? ఎస్. తీర్పు అనేది, లెక్క అనేది వ్యక్తిగత స్థాయిలో జరుగుతుంది. ప్రతివాడు. ఇక్కడ పాస్టర్ యేసుదాసుని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఏం నాయనా, నా కోసం ఏం ఫలించావు అని ఇక్కడ రూబెన్ అడుగుతారు, ఎజ్రా శాస్త్రిని అడుగుతారు, అర్పణమ్మని అడుగుతారు, విమలాని అడుగుతారు, స్వాతిని అడుగుతాడు దేవుడు. ఎవరికి వారే లెక్క అప్పచెప్పాలి. అందుకే 2వ రాకడలో మనం ఎత్తబడిన తరువాత మనకు ఎదురైన మొట్టమొదటి సంభవం ఏంటో తెలుసా? క్రీస్తు
న్యాయపీఠం ముందుకు మనము నిలబడాలి. అంజూరపు చెట్టు లెక్క అప్పచెప్పాలి. అందుకే ఎక్కడ చెప్తున్నాడు. కాబట్టి అంజూరపు చెట్టు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఫలాలు పక్వమగాలి. అప్పుడు ఆయనకి చాలా, ఇదిగో నాన్న నువ్వు ఆశించిన ఫలం ఆల్రెడీ నా దగ్గర ఉంది అని మనం ఇవ్వగలుగుతాం. అలా లేదనుకో దేవుని చేత గద్దించబడతాం. మన పనికి, మన విశ్వాసానికి, మన భక్తికి, మన నిరీక్షణకు ఈ భూమి మీద జీవించి దేవుని కొరకు ఫలించామనుకోండి, దీనికి ఫలం ఆయన కూడా, బహుమానాన్ని కూడా ఆయన ఇస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? మరి దేవుని కొరకు ఫలం ఫలించాలంటే ఏ విధంగా ఫలిస్తామండి అనేది ఇంకా కాస్త లోతుకెళ్తే అది పెద్ద సబ్జెక్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అందులోకి వెళ్ళొద్దు. ఏదో టూకీగా చెప్పాను, తర్వాత ఎప్పుడో అవకాశం ఉంటే దాన్ని చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే పిల్లలు గమనించండి, ఇక్కడ అంజూరపు కాయలు పక్వమగుచున్నవి అనగా ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా గొప్ప ఉజ్జీవాన్ని అనుభవించబోతున్నాడన్నమాట. హల్లెలూయా. నీలో ఉజ్జీవము రగిలితే అనేకులను నీవు రక్షణలోనికి నడిపిస్తావు. నీవు ప్రభు రక్షణలోనికి అనేకుల్ని నడిపిస్తావు. కానీ నీలోనే నిర్జీవం రగిలితే ఉన్నోళ్ళని కూడా నువ్వు చెరిపేస్తావు. జాగ్రత్త పిల్లరా. ఈ యూదాపత్రిక 12 వచనంలో కూడా ఒక విషయం అక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. యూదాపత్రిక, వీరు నిర్భయముగా అదండి, కాయలు రాలి. చాలు పిల్లారా. దేవుని యొక్క సంఘంలో, దేవుని తోటలో ఇగో ఇలాంటి వాళ్ళు కూడా, ఇలాంటి చెట్లు కూడా ఉంటారట. ఎలాంటి చెట్లట? కాయలు రాలి ఫలములు లేని చెట్లు. వీళ్ళు భ్రష్టులైపోయి దేవుణ్ణి విడిచిపెట్టి, యేసయ్యను విడిచిపెట్టి, అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, సాతాను, వాడి దూతలు, వారి ప్రభుత్వం పెట్టేటటువంటి చిత్రహింసలకు లొంగిపోయి భయపడిపోయి అటువైపు తిరిగి మొక్కి వాడి పెట్టేటటువంటి ఆహారాన్ని తిని యేసునే విడిచిపెట్టేసి శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతారు. ఎవరు వీళ్ళు? కాయలు రాలి ఫలములు లేని చెట్లు. దేవుని కుటుంబంలో కొందరు ఉంటారు. అలాంటి వారు మన సంఘాల్లో అసలు ఉండకూడదని నేను ఆశపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇంకో మాట, విశ్వాసులో దేవునికి కావలసింది కాయలు కావు. ఎటు కావాలి? ఫలాలు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఆయన దేన్ని ఎత్తుకొచ్చాడు? లూకా 13 ఏమా? లూకా 13:6లో దేన్ని వెతికాడు ఆయన? అంజూరపు ద్రాక్ష తోటలో అంజూరపు కాయలు వెతకొచ్చాడా? ఆయనకు కావలసింది కాయలు కావు. విశ్వాసులో దేవుడు కోరుచున్నది కాయలు కావు, ఫలాలే కోరుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఫలాలు కావాలి. కానీ చాలామంది ఫలాలు కాకముందే కాయలుగానే రాలిపోయి దేవునికి దూరంగా శాశ్వతంగా నరకానికి పోతారు. అటువంటి చెట్లు కడవరి కాలంలో దేవుని కుటుంబంలో కొందరు ఉంటారు. వారి గతిక అంతే. అది కూడా దేవుడు యోధా పత్రికలో రాయించాడు. పిల్లరా, ఈ ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన ఇచ్చుచున్నదని పోయి మళ్ళీ రాసింది కదా పరమగీతాలు. మరి అదేంటి సువాసన ఇచ్చడం అంటే? ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన ఇవ్వడం అంటే ప్రతి స్థానిక సంఘము కూడా, అంటే ఎక్కడున్న సంఘం అని ఎక్కడిదక్కడే ఆ సంఘాలు, స్థానిక సంఘాలు అంటే విజయనగరం లంకపట్నం మంది ఒకటి, పక్క వీధిలో ఇంకోటి, అల్లా వీధిలో ఇంకోటి, వైజాగ్లో మరికొన్ని సంఘాలు. వాటిని ఏమంటారు? స్థానిక సంఘాలు అంటారు. ఆ స్థానిక సంఘాలన్నీ కూడా పూతపట్టి సువాసనను వెదజల్లుతుందన్నమాట. అంటే ఇక్కడ
మీరు బాగా గమనించండి. పూతబట్టి సువాసననిచ్చుట దేనికి సాదృశ్యం అంటే, ఫలిభరితమై ఫలించడానికి సిద్ధముగా అన్ని సంఘాలు, చారిత్రక సంఘం ఉంటుంది అని అర్థము. హృదయాన్ని బిడ్డలారా గమనించండి. ఈ రోజున ఫలించుటకు సిద్ధమైనటువంటి సంఘములో మనం ఉండాలి. ఒకటేమో ఈ ఒక్క మాట వినండి, నేను ముగిస్తాను. ఒక మాట, ఒకటి అంజూరపు చెట్టు ఫలాలు కోరుతున్నాడు అంటే వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసి కూడా ఉజ్జీవింపబడి దేవుని కొరకు ఫలాలు ఫలించాలి. తర్వాత ద్రాక్ష తోటలు పూతపట్టి సువాసననిచ్చుచును అంటే సంఘాలు, అంటే స్థానిక సంఘాలు కూడా దేవుని కొరకు ఫలించబోతున్నాయన్నమాట. హల్లెలూయా. అంటే ఇటు విశ్వాసి ఫలిస్తాడు, అటు సంఘము కూడా ఫలిస్తుంది. ఈ స్థానిక సంఘాలన్నీ కూడా పూతపట్టి సువాసనిచ్చి ఫలించినప్పుడు భూమి మీద ఉన్న అన్ని సంఘాలు కలిగి సార్వత్రిక సంఘము కూడా ఏమవుతుందండి? వధువు సంఘముగా పరిపూర్ణమైనటువంటి మచ్చ, ముడత, కలంకము అట్టిది మరి ఏదీ లేని క్రీస్తు సంఘము ఫలించి యేసు రెండవ రాకడలో మధ్యాకాశానికి ఎత్తబడుతుంది.